ఫ్రెండ్స్, మనం కరెంట్ అఫైర్స్ ఈ పేజీలోనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఏప్రిల్ 2, 2025కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం. జిఎస్టీ వసూళ్లలో తెలంగాణకు 5,401 కోటి మార్చి నెల వసూలు ఇవి వచ్చాయి. ఈ ఏడాదికి ఇప్పటి వరకు తెలంగాణ ఖజానాకు 44,025 కోట్లు వచ్చాయి. టీఎస్లో 8% వృద్ధి అనేది నమోదైంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పన్ను విభాగాలు కలిపి టీఎస్ నుంచి 62,987 కోట్లను, సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ మరియు ఇండియా జిఎస్టీ సెస్ రూపంలో వసూలు చేశాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ వసూలు తెలంగాణలో 5.1% వృద్ధి అనేది నమోదైంది. కేంద్ర ఆర్థిక శాఖ అనేది ఈ వివరాలను వెల్లడించడం జరిగింది. ఇది జిఎస్టీ వసూళ్లకు సంబంధించి. ఇంకోటి 2026 మార్చి 31 కల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని మన హోంమంత్రి అమిత్ షా వెల్లడించడం జరిగింది. తెలంగాణలో అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, ఏపీలో అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో నక్సల్స్ అనేవాళ్ళు ఎక్కువగా. ఈ విధంగా ప్రార్థనా స్థల చట్టం 1991పై తాజాగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు అనేది నిరాకరించింది. ఈ చట్టం మనకు 1947 ఆగస్టు 15 నాటికి గల ప్రార్థనా స్థలాలను యథాతథంగా ఉంచాలని పేర్కొంటుంది. 32 అధికరణ కింద పరిగణలోకి తీసుకోలేమని స్పష్టంగా వివరించడం జరిగింది. ప్రార్థనా స్థలాల చట్టం అనేది 1991కు సంబంధించి ఆ చట్టం విషయంలో సుప్రీంకోర్టు అనేది జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. కొంచెం రైటింగ్ అవాయిడ్ చేయండి, రేపటి నుంచి ఇంకా నీట్గా రాస్తాను. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్కు అప్డేట్స్ అనేవి మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా యూజ్ అయ్యేవి అన్నీ నేను మీకు చెప్తాను. దేశవ్యాప్తంగా 2024 నాటికి ఆక్రమణకు గురైన మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 13,056 చదరపు కిలోమీటర్లు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనేది ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్కు సమర్పించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించడం జరిగింది. ఇదంతా మొత్తం 13,056 చదరపు కిలోమీటర్లు కదా. ఇది ఢిల్లీ, సిక్కిం, గోవా రాష్ట్రాల మొత్తం భూభాగం కన్నా మనకు ఆక్రమణకు గురైన అటవీ విస్తీర్ణమే ఎక్కువ అన్నట్టు. మహారాష్ట్రలోని జయక్వాడి జలాశయంలో తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తున్నారు. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్ట్ను వీళ్ళు నిర్మిస్తున్నారన్నమాట. అయితే ఈ ప్రాజెక్ట్ను ఆపేయాలని పిటిషన్ అనేది వేయడం జరిగింది. కానీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ వల్ల ఎటువంటి హాని అనేది జరగదు, అది మంచి జరుగుతుంది కాబట్టి ఆ పిటిషన్ను హైకోర్టు అనేది తిరస్కరించడం జరిగింది. భారత హాకీ మహిళల వెటరన్ ప్లేయర్ వందనా కటారియా ఆమె హాకీకు వీడ్కోలు పలికింది అన్నట్టు. ఈమెకు 2022లో పద్మశ్రీ అవార్డు, 2021లో అర్జున అవార్డు రావడం జరిగింది. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల పని దినాలను ప్రభుత్వం ప్రకటించింది. వీళ్ళు ఇప్పుడు చెరువులను పునరుద్ధరించడానికి ఈ పనులను ఉపయోగించుకుంటున్నారు. ఈ ఉపాధి హామీ పథకం కింద చెరువుల యొక్క పూడికలు తీయడం, చెరువులను పూడిక తీసి మత్స్య సంపదను పెంచాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 13 కోట్ల పని దినాలను ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, మోడీతో చిలీ అధ్యక్షుడు గ్రాబియల్ బోరిక్ భేటీ. చిలీ అధ్యక్షుడు మన మోడీతో భేటీ అవ్వడం జరుగుతుంది. ఇరు దేశాల సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దిశగా సంప్రదింపులు వీళ్ళు ప్రారంభించారు. 5 రోజుల పర్యటన నిమిత్తం భారత్ ఈయన రావడం జరిగింది. వీళ్ళు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో వీళ్ళు భేటీ అవ్వడం జరిగింది. అదేవిధంగా గగనతల ప్రయాణాలకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకోవడానికి వీలు కల్పించే ది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్ 2025కు రాజ్యసభ అనేది ఆమోదం తెలిపింది. గుజరాత్లోని ఆనంద్లో ఏర్పాటు చేయనున్న త్రిభువన్ సహకారి యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు కూడా ఆమోదమైంది. భారత్ చైనా దేశాల దౌత్య సంబంధాలకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షుల యొక్క అభినందన సందేశాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అదేవిధంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఇంకా కొన్ని
కరెంట్ అఫైర్ బిట్స్. ఈరోజు ఏప్రిల్ 2వ తారీఖు ప్రపంచ ఆటిజం యొక్క అవగాహన దినోత్సవం. ఆ పిల్లల్లో వయసుకు తగ్గట్టు మానసిక ఎదుగుదల లేకపోతే దాన్ని ఆటిజం మందబుద్ధిగా పేర్కొంటారు. ఇది ఒక నాడీ సంబంధ రుగ్మత. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆటిజం సిడిసి ప్రకారం ఇండియాలో ప్రతి 68 మందిలో ఒకరు ఆటిజంతో ఇబ్బంది పడుతున్నారు. అదే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 42 మందిలో ఒకరు ఆటిజం బారిన పడుతున్నారు. ఆటిజంకు సంబంధించిన చారిత్రక నేపథ్యం ఏంటంటే ఐరాస అనేది 2007 ఏప్రిల్ 2ను ఆటిజంగా దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది. ఈ పదాన్ని మొదటిసారిగా 1911లో స్విట్జర్లాండ్కు చెందిన యూజర్ బ్లూయర్ ఉపయోగించారు. ఈయన ఒక సైకియాట్రిస్ట్. ఇది ఆటిజం. కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ ఇండియాలోని వివిధ రాష్ట్రాల్లో విపత్తు ఉపశమన ప్రాజెక్టు కోసం ఎన్ని కోట్లు కేటాయించిందంటే 3027 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే పిడుగుపాటు భద్రత, కరువు పీడిత ప్రాంతాలు, అటవీ అగ్ని నివారణను దృష్టి సారించాయి. నాసా సహకారంతో యాక్సియం స్పేస్ నిర్వహించనున్న ప్రైవేట్ అంతరిక్ష యాత్ర యాక్సియం మిషన్ 4కి పైలట్గా ఎంపికైన భారత వైమానిక దళ పైలట్ ఎవరు? ఆ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. ఇది ఏప్రిల్ 2కు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్.